దక్షిణ భారతావనికి చెందిన సంప్రదాయ నాట్య రీతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఆంధ్ర నాట్యం ఒకటి. సుమారు 3000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నాట్యాన్ని పూర్వ రోజుల్లో దేవాలయాలు, రాజుల ఆస్థానాలలో ప్రదర్శించేవారు. అయితే కాలక్రమంలో ఈ నాట్యం మరుగున పడింది. ఇటీవలి కాలంలో ఈ నాట్యాన్ని వెలికితీసి పునఃప్రాభవాన్ని అందించిన ఘనత ప్రముఖ నాట్యాచారుడు పద్మశ్రీ నటరాజ రామకృష్ణకి దక్కుతుంది. ఇప్పటి తరానికి అనుగుణంగా ఈ నాట్యానికి కొన్ని మెరుగులు దిద్ది విశేష ప్రాచుర్యంలోకి తెచ్చారు ఈ మహాకళాకారుడు. మరి ఆంధ్ర నాట్య విశిష్టతను తెలిపే ఓ చక్కటి నృత్య విభావరి ఇటీవల రాష్ట్ర రాజధానిలో జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. వంశీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రనాట్య ప్రదర్శన ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. నాంపల్లిలోని ఎన్టీఆర్ కళామందిరంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో దెందులూరి పద్మమోహన్ బృందం పలు నృత్యాంశాలను మనోజ్ఞంగా ప్రదర్శించి కళాభిమానుల ప్రశంసలు అందుకున్నారు. పద్మభూషణ్ ఆచార్య సి నారాయణ రెడ్డి, ప్రవాస భారతీయులు మణిశాస్త్రి, శారద ఆకులూరి తదితరులు నృత్య విభావరిని తిలకించారు.